నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో గట్టి రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. గత 3 నెలలకు పైగా ఇరాన్ పై అమెరికా కొనసాగిస్తున్న సైనిక చర్యలకు బ్రేక్ వేసేందుకు ప్రతిపక్ష డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన వార్ పవర్స్ రెజల్యూషన్ కు హౌస్ ఆమోదం తెలిపింది. సొంత పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీలోనే ట్రంప్ వైఖరిపై అసంతృప్తి మొదలైందని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్తో యుద్ధాన్ని పొడిగించడానికి వీల్లేదని పార్లమెంట్ స్పష్టం చేసింది. ట్రంప్ దూకుడుకు అడ్డుకట్ట వేసేలా సాగిన ఈ సంచలన రాజకీయ పరిణామాల పూర్తి వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇరాన్తో జరుగుతున్న యుద్ధ వ్యవహారంలో అమెరికా వైట్ హౌస్ మరియు యుఎస్ కాంగ్రెస్ మధ్య నడుస్తున్న అంతర్గత పోరు ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. ఇరాన్ పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న మిలిటరీ నిర్ణయాలను నేరుగా సవాల్ చేస్తూ అమెరికా ప్రతినిధుల సభ బుధవారం నాడు ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ వార్ పవర్స్ రెజల్యూషన్ పై జరిగిన ఓటింగ్ లో తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు, వ్యతిరేకంగా 208 ఓట్లు వచ్చాయి. కేవలం 7 ఓట్ల స్వల్ప మెజారిటీతోనే అయినప్పటికీ ట్రంప్ మిలిటరీ వ్యవహారాలపై రిపబ్లికన్ పార్టీలోనే ఉన్న అసంతృప్తిని ఈ ఓటింగ్ బహిర్గతం చేసింది. డెమోక్రాట్ సభ్యులంతా ఏకతాటిపై నిలిచి ఈ బిల్లుకు సపోర్ట్ చేయగా, ట్రంప్ సొంత పార్టీకి చెందిన 4 రిపబ్లికన్ లా మేకర్లు కూడా పార్టీ లైన్ దాటి డెమోక్రాట్లతో చేతులు కలిపి ఈ తీర్మానానికి అనుకూలంగా ఓట్లు వేయడం గమనార్హం. ఓటింగ్ ముగిసి తీర్మానం నెగ్గినట్లు ప్రకటించగానే హౌస్ ఛాంబర్ లో ప్రతిపక్ష సభ్యులు కేరింతలు కొట్టారు. ఈ సరికొత్త తీర్మానం ప్రకారం అమెరికా పార్లమెంట్ అధికారికంగా యుద్ధాన్ని ప్రకటిస్తూ పచ్చ జెండా ఊపితే తప్ప ఇరాన్ భూభాగం నుండి అమెరికా సైనిక బలగాలను ట్రంప్ తక్షణమే వెనక్కి రప్పించాల్సి ఉంటుంది. 1973 నాటి వార్ పవర్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం పార్లమెంట్ అనుమతి లేకుండా ఏ అధ్యక్షుడైనా సరే 90 రోజులకు మించి వేరే దేశంతో యుద్ధాన్ని కొనసాగించడానికి వీల్లేదు. ప్రస్తుతం ఇరాన్ ఘర్షణలు ఈ 90 రోజుల పరిమితిని దాటిపోవడంతో ట్రంప్ తన ఇష్టానుసారంగా యుద్ధాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే వైట్ హౌస్ అధికారులు మాత్రం దీనిపై మరో వాదనను తెరపైకి తీసుకొచ్చారు. గత ఏప్రిల్ నెలలో కుదిరిన తాత్కాలిక స్వల్పకాలిక రద్దు వల్ల యుద్ధ గడువు మళ్లీ మొదటికొచ్చిందని, కాబట్టి ఈ చట్టపరమైన డెడ్ లైన్స్ ను తమకు వర్తించవని ట్రంప్ యంత్రాంగం వాదిస్తుంది. అసలు ఈ యుద్ధాన్ని డెమోక్రాట్లతో పాటు కొందరు రిపబ్లికన్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా ఇరాన్ పై దాడులు ప్రారంభించినప్పటి నుండి అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీనివల్ల అమెరికాలో గ్యాసోలిన్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్నాయి. అలాగే ద్రవ్యోల్బణాన్ని భారీగా పెంచేశాయి. హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ ప్రతినిధి గ్రెగరీ మిక్స్ మాట్లాడుతూ, ఇక చాలు, ట్రంప్ తీసుకున్న ఈ స్వయంకృత అపరాధ యుద్ధం వల్ల అమెరికా ప్రజలు సూపర్ మార్కెట్లో గ్యాస్ బంకుల వద్ద విపరీతంగా నష్టపోతున్నారు. దీన్ని ఇక్కడితో ఆపాల్సిందే అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నవంబర్లో జరగబోయే కీలకమైన మిడిల్ టర్మ్ ఎలక్షన్స్ ముందు ఈ ఆర్థిక ఒత్తిడి రిపబ్లికన్ల గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందనే భయంతోనే సొంత పార్టీ వారే ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే ఈ తీర్మానం హౌస్ లో పాస్ అయినంత మాత్రాన ఇరాన్ పై అమెరికా దాడులు ఇప్పుడే ఆగిపోవు. ఈ బిల్లు ఇంకా సెనెట్ లో పాస్ కావాల్సి ఉంది. ఒకవేళ సెనెట్ కూడా దీన్ని ఆమోదించినా కమాండర్ ఇన్ చీఫ్ గా తీసుకున్న అధికారాలను పరిమితం చేసే ఏ చట్టాన్నైనా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన వీటో అధికారంతో రద్దు చేసే అవకాశం ఉంది. ట్రంప్ గనుక వీటో ఉపయోగిస్తే ఆ నిర్ణయాన్ని తిప్పికొట్టడానికి పార్లమెంట్ లోని 2 సభల్లోనూ 2/3 మెజారిటీ అవసరమవుతుంది. కానీ ప్రస్తుత ఓటింగ్ సరళిని చూస్తే అంత భారీ మెజారిటీ సాధించడం విపక్షాలకు దాదాపు అసాధ్యం. పైగా ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని, ఇలాంటి తీర్మానాల వల్ల ఇరాన్ తమ చేతులు కట్టేశారని భావించి చర్చలకు రాకుండా మొండికేస్తుందని యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో హెచ్చరించారు. ఏదేమైనా ఇటు ఇరాన్ యుద్ధంపై సొంత పార్టీలో తిరుగుబాటు, అటు ఉక్రెయిన్ సహాయక చట్టంపై పెరుగుతున్న వ్యూహాత్మక భేద అభిప్రాయాలు రాబోయే రోజుల్లో ట్రంప్ ప్రభుత్వానికి అంతర్గతంగా పెద్ద రాజకీయ గండంలా మారే సూచనలు ఈజీగా కనిపిస్తున్నాయి.